నమస్తే శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. SIHMలో మౌలిక సదుపాయాల మెరుగుకు కృషి చేస్తా. తిరుపతిలో జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. నాయుడుపేట ప్రాంతంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న కారు. విన్నమాలకు చెందిన నాగరాజు అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా ముక్కోటి వేడుకలు. గూడూరు పట్టణంలోని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ SIHMలో మౌలిక సదుపాయాల మెరుగు కృషి చేస్తానని, బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. They have been waiting for you. తిరుపతిలో ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. పిల్లలందరితో కూడా ఇక్కడ ప్రీ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సో క్రిస్మస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునే చాలా పెద్ద పండుగ. సో ఇక్కడైతే తిరుపతిలో ఈ ఇన్స్టిట్యూట్లో ప్రీ క్రిస్మస్ అని చెప్పి కేక్ కట్ చేయడంతో క్రిస్మస్ ముందుగానే వచ్చేసింది. క్రిస్మస్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది శాంతాక్లాస్. శాంతాక్లాస్ వచ్చి ఇచ్చే గిఫ్ట్స్ అందరికీ ఇష్టం. సో జీసస్ శాంతాక్లాస్ని పంపించి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి లైఫ్లో వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న ఈ స్కిల్స్తో హ్యాపీగా సెటిల్ అయ్యి చక్కటి జీవితాన్ని చక్కటి జీతాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూట్కి సపోర్టివ్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలామందికి తెలియని ఈ కోర్సెస్ నేర్చుకోవాలని కూడా పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ SSC పాస్ అయితే చాలు. ఈ కోర్సెస్ BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, అలాగే క్రాఫ్ట్స్మెన్షిప్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ సర్వీస్, అలాగే రెస్టారెంట్ క్యాప్టెన్, హౌస్ కీపింగ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా తక్కువ సమయంలో చక్కగా ట్రైనప్ అయితే అందరికీ కూడా చక్కగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు తిరుపతిలో మీరు చూస్తే హోటల్ తాజ్, హోటల్ మానస సరోవర్, హోటల్ మినర్వా గ్రాండ్, హోటల్ పలదిన్ ప్రైడ్, హోటల్ గ్రాండ్ రిచ్, గోల్డెన్ తులిప్, హోటల్ బిమాస్ రెసిడెన్సీ అండ్ హోటల్ కెన్సిస్ వీటన్నిటితో కూడా టైఅప్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ చదువుకుంటూ అక్కడ కొన్ని రోజులు ట్రైనీగా చేసిన తర్వాత చక్కటి హోటల్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే వచ్చి ఇక్కడ ట్రైనప్ అయ్యి మీ లైఫ్లో సెటిల్ అవ్వమని అందరినీ కోరుకుంటున్నాను.
నాయుడుపేట జాతీయ రహదారి ప్రాంతంలోని మల్లాం కోడల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెన్నమాల గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న నాగరాజును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాయుడుపేట మండలంలోని వెన్నమాల గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు స్కూటీపై నాయుడుపేట వెళ్లేందుకు మల్లాం రహదారి కోడల ప్రాంతంలో ఉన్నాడు. అదే సమయంలో చెన్నైకి వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీని కారు ఈడ్చుకుని వెళ్లడంతో మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు నగరం ప్రశాంతంగా ఉండాలంటే మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలో ఉన్న స్టౌనస్పేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు స్టౌనస్పేటలో తిరగడం జరిగింది. అయితే ఇంతవరకు కొన్ని షాప్స్ తిరిగాం. అయితే ఆ షాప్స్లో యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అది ఇంకా చెప్పనలే. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా నెల్లూరు డెవలప్ చేశారు, మళ్ళా మీరే రావాలి, తెలుగుదేశం రావాలి, నెల్లూరుని ఇంకా డెవలప్ చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరుంటే. మీరున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా. ప్రతి వ్యాపారస్తుడు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు, ప్రభుత్వానికి కూడా బెనిఫిట్. వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి 43% షేర్ వస్తుంది. దాంట్లో ఆ పాదయాత్ర కానివ్వండి, దాంట్లో చేసిన అనుభవం అనేక మంది రైతులను కలిసింది కానీ, ఇండస్ట్రీస్ని కలిసింది కానీ, పేదవాళ్ళు, చిన్న చిన్న కూలీలు అనేక మందిని కలిశాడు. టీచర్లను కలిశారు, పోలీసులను కలిశాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలిశారు, వృద్ధులను కలిశారు. వాళ్ళందరినీ కలవటం వల్ల వాళ్ళ ఎక్కువ ఇబ్బందులు, వాళ్ళ బాధలు అన్నీ అవగాహన చేసుకొని చాలా 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 చక్కగా అనంతపురం నుంచి విజయనగరం దాకా తన భవన్ని అక్కడ ప్రజెంట్ చేస్తే అందరూ ముగ్ధులైపోయారు. లోకేష్ గారు ఇంత అనుభవాన్ని గడించారా, మేము ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాం, కానీ ఇంత అనుభవం మాకు రాలేదన్నారు. ఈ విధంగా యువనాయకుడు ఈరోజు పరిపూర్ణంగా అనుభవాన్ని గణించారు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఇబ్బందులన్నింటినీ అవగాహన చేసుకున్నాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఈ లోకేష్ గారు గణించిన అనుభవంతో, ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఈ రాష్ట్రంలో ప్రజలకి, అటు పేద ప్రజలకు సంక్షేమాలు, ఇటు యువతకి, తర్వాత వ్యాపారస్తులకి, ఇండస్ట్రీలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్తో ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వడం. ఒక్క పైసా పెంచకుండా, ఎక్కడ కూడా దేని మీద పెంచకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మగధీరుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటా. అదే మున్సిపల్ మంత్రిగా ఉండి ఒక పెద్ద మనిషి నారాయణ గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఏమాత్రం తెలివి ఉంటే ఒప్పుకోండి, జనంలో ఉన్నాయి. మీరు ఏమి చేయకుండా మేము ఇది చేసాం, అది చేసాం, ఏమి చేశారని అడుగుతున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబుకు మీరు సాటి రారు. నెల్లూరులో నారాయణ గారు చేసినట్టు భారతదేశంలో ఏ సిటీ జరగల. మీ వల్ల కాదు. నెల్లూరు జిల్లాలో ఇంక వైసీపీ
తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. వీరి సమ్మెకు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూళ్లూరుపేట నియోజకవర్గం నన్ను ఈరోజు మీ అందరికీ సంఘీభావం తెలపడానికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది. ఏదైతే మీరు నీతిగల డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడుగుతూ మీరు ఈ సమ్మెకి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు జనసేన పార్టీ కూడా మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్స్ యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి మీ డిమాండ్లు నెరవేర్చేదాకా మేము మీకు తోడుంటాము. ఎటువంటి సమస్యకైనా మీ వెన్నంటి మేము నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమతో మీరందరూ కూడా మేమందరం మా పార్టీలో మహిళల్ని వీర మహిళలు అంటాం. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే వీర మహిళలు అనిపిస్తున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డలకి పౌష్టికాహారం అందించే తల్లులు లాంటి అంగన్వాడీ కార్యకర్తలు మీరు. నిజంగా తల్లి తర్వాత తల్లులు లాంటి వారు. చిన్న బిడ్డల్ని చూసుకుంటారు, గర్భిణీ స్త్రీల్ని చూసుకుంటారు. అటువంటి మిమ్మల్ని ఏదైతే ఈ పాదయాత్ర అప్పుడు ముద్దులు పెట్టి చంపలు మిగిలిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ డిమాండ్ని పక్కన పెట్టి ఈరోజు పరదాల నడుపున హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిపాలనని, ఇటువంటి ప్రభుత్వాన్ని పారదర్శక విధంగా మేమందరం రేపు జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఈ డిమాండ్లు నెరవేర్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్ల యూనియన్ ఐక్యత. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఐక్యత. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని, జగన్ రెడ్డి పని అయిపోయిందని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వైకాపా ప్రభుత్వం అమలు చేయలేదని, అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో బహిరంగ సభ పెట్టడం, ఆ బహిరంగ సభలో మార్పు మొదలైంది. 6 లక్షల మంది అనుకుంటే 10 లక్షల మంది వరకు ఆ సభకు రావడం, సభని విజయవంతం చేయడం, అక్కడే మరి జరగబోయే ఎన్నికలకు కూడా శంఖారావం పూరించడం, ఆ రోజు నుంచి జగన్కి గుండెల్లో రైలు పరిగిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాకుండా అందరినీ పిలిచేది, సరళంగా సాగు కబురు పెట్టేది, మీరు గెలవరు, మళ్ళీ మీకు ఏదైనా చూస్తారు మీరు పోండి అనేది. 80 సీట్లు మారుస్తా అంట. ముందు ఆయన మారాల. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా వాళ్ళంటే ఏం లాభం? నువ్వు 4 సంవత్సరాల్లో ఎవరైనా తప్పులు చేస్తుంటే పిలిచి ఖండించావా? లేదు. నియోజకవర్గాల్లో ఏమైనా పనిచేయాలంటే నువ్వేమైనా ఫండ్స్ ఇచ్చావా? లేదు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు కానీ నీ అభ్యర్థులు కానీ పోయి అడుగుతారు? ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిరాస్తున్నారు. మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం ఎక్కడుంది? అందుకని ఆయన ఎంచేపటికి అభ్యర్థులు మార్చాలని, కానీ అభ్యర్థులు తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పు. ముందు ఆయన మారాలి. అందుకని రేపు ప్రజలందరూ కూడా ఆయన్ని ఖచ్చితంగా మారుస్తారు. తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు ఖాయం. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత శాస్త్ర విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. Srinivasa Ramanujan was a great mathematician of India. Before numbers, after numbers, sir. Okay.
సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఇది ఏ సందర్భంగా జరుపుకుంటున్నామో తెలుసా మీ అందరికీ? శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ అనే ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఆయిలర్, గౌస్ అనేటువంటి ఫేమస్ మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ కాలం నాటి వాళ్ళతో పోల్చదగినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన చేసినటువంటి థియరీస్, ఈయన డిస్కవరీస్ ఇన్ మ్యాథమెటిక్స్ చాలా చేశారు. కానీ ఈయన చేసినటువంటి మ్యాథమెటిక్స్ థియరీస్లో ఆయన పబ్లిషర్స్, ఆయన రాసినటువంటి బుక్స్ కానీ ఆయన రాసిన పేపర్స్లో చాలా వరకు మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేదు. అవి ఇప్పటికీ అన్సాల్వబుల్ థింగ్స్, చాలా వాటికి కూడా ఆయన సొల్యూషన్స్ చూపించారు మ్యాథమెటిక్స్లో. అంత గొప్పటి మ్యాథమెటిషియన్. ఆయన యొక్క జన్మదినాన్ని ఇవాళ అంటే December 22న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని 2012లో అప్పటి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిర్ణయించారు. అంటే 2012 నుంచి జరపాలి అంటే మ్యాథమెటిషియన్ని, అది నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా నిర్ణయించారు. 2012ని ఏం చేశారనంటే మ్యాథమెటిక్స్ ఇయర్గా డిసైడ్ చేశారు. గూడూరు పట్టణంలో ముక్కోటి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కర్నాల్ వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశవ, శ్రీ మహాలక్ష్మ అమ్మవారు, అలగనాథ వీధిలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి, బాలాజీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో శనివారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష
హరి హరి సర్వేశ్వరా 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 ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగాని శరణాగతి ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి నిరతి కలదుగా నీ భక్తి నాకు కలియుగమేటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి. మునుబోల్లో కొలువై ఉన్న శ్రీ విష్ణాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉభయదాతలుగా పినగొండ సుధాకర్ శాంతి దంపతులు వ్యవహరించారు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా కలియుగమేటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. SIHMలో మౌలిక సదుపాయాల మెరుగుకు కృషి చేస్తా. తిరుపతిలో జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. నాయుడుపేట ప్రాంతంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న కారు విన్నమాలకు చెందిన నాగరాజు అనే యువకుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా ముక్కోటి వేడుకలు. గూడూరు పట్టణంలోని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.